మీ తాకట్టు బంగారం కష్టాలకి గుడ్ బై చెప్పండి. వెంటనే ఎన్ గోల్డ్‌కి కాల్ చేయండి. ఎందుకంటే వారు నేను ఇవాళ సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా. ఎక్కడుంది మీ సామాజిక న్యాయం మంత్రివర్గంలో? 16 మంది మంత్రులు ఉంటే 3 బీసీలు ఉన్నారు. మరి 56% మంది బీసీలు ఉన్నారు ఈ రాష్ట్రంలో మీరు చెప్పిన లెక్కల ప్రకారమే. ఓకే, పోనీ మా దగ్గర 7గురే బీసీ ఎమ్మెల్యేలు ఉన్నారు, అందరికి మంత్రి పదవులు ఇవ్వలేము అంటారా? మరి ఎస్సీ ఎస్టీలు బాగా గెలిచిరు కదా మీ దగ్గర, ఎవరు కేపబుల్ పర్సన్స్ లేరా? మరి మంత్రివర్గంలో స్థానం ఇవ్వగలిగే పొజిషన్లో ఉండి కూడా ఇవాళ మీరు ఏ మాట చెప్తే ఆ మాట అధిష్టానం వింటున్నటువంటి సందర్భంలో మీరు ఉండి కూడా బీసీలకు పెద్దపీట వేయలేదంటే సామాజిక న్యాయం ఉన్నదా మీ మంత్రివర్గంలో? 2 ఆడబిడ్డలను ఇచ్చినామని చెప్పి గొప్పగా చెప్పుకుంటున్నారు. మరి విజయశాంతి గారు లాంటి ఉద్యమకారురాలని పక్కన పెట్టి మంత్రివర్గంలో ఆమెకు స్థానం ఇవ్వకుండా ఎమ్మెల్సీని చేసి ఆమెను సైలెంట్ చేసి మరి మహిళలకు ఇచ్చినామంటున్నాను. 33% అవుతుందా? అది కనీసం 33%, 2 పీపుల్ అంటే? మీరు మొన్న చైర్మన్స్ ఇచ్చిండ్రు, అడ్వైజర్స్ ఇచ్చిండ్రు. అడ్వైజర్స్లో ఇవాళ ప్రజల్ని నేను రిక్వెస్ట్ చేస్తున్నా, ఈ విషయం బాగా గమనించాలి. ఎందుకంటే మేకవన్నే పులిలాగా రేవంత్ రెడ్డి గారు ఇవాళ సామాజిక న్యాయం అని మాట్లాడుతూ ఉన్నారు. ఆయన కప్పుకున్న మేకతోల్ని చూసి మనం నమ్మవద్దు. ఈ రాష్ట్రంలో 2 అడ్వైజర్స్ను ఒక రోజు వేసిండ్రు, వి హనుమంతరావు గారిని, శివధర్ రెడ్డి గారిని. ఆ 2 జీవోలు కూడా నేను పత్రికా మిత్రులకు ఇస్తాను, సోషల్ మీడియాలో పెడతాం మేము. వి హనుమంతరావు గారి సీనియారిటీ ఏంటిది, అది ఎందుకు తక్కువ, శివధర్ రెడ్డి గారిది వారి సర్వీసు మరి ఎందుకు ఎక్కువనో నాకు తెలియదు. కానీ వి హనుమంతరావు గారికి ఇచ్చిన జీతం ఎంత, శివధర్ రెడ్డి గారికి ఇచ్చిన జీతం ఎంత, ఆ జీవోలు చూడండి. వి హనుమంతరావు గారికి ఇచ్చిన ర్యాంక్ ఏంది, శివధర్ రెడ్డి గారికి ఇచ్చిన ర్యాంక్ ఏంది? కాంగ్రెస్ పార్టీలో రాజీవ్ గాంధీని పట్టుకొని అధికారంలో ఉన్నా లేకున్నా రాజీవ్ గాంధీ జయంతిని మేము చిన్నగా ఉన్నప్పటి నుంచి ఈ రాష్ట్రంలో చేస్తున్న ఏకైక వ్యక్తి బీసీ బిడ్డ వి హనుమంతరావు గారు. ఆయనను మీరు అడ్వైజర్ పోస్ట్ ఇచ్చిండ్రు. ఒకటే రోజు ఒక రెడ్డికి ఒక బీసీకి మీరు అధికారంలో ఉన్న మీరు జీవోలు ఇస్తే అంత వ్యత్యాసం ఎందుకు ఉంటుంది? ఆయనకు 2.5 లక్షల జీతము, ఇక వి హనుమంతరావు గారికి ఎంత జీతం నేను చెప్తే బాగుండదు, జీవో రిలీజ్ చేస్తాను. ఎందుకు ఇంత వ్యత్యాసం? ఉందా సామాజిక న్యాయం? మీరు పెట్టినటువంటి అడ్వైజర్స్లో ఉందా సామాజిక న్యాయం? ఆర్టీఐ కమిషనర్స్ వేసిరండి, ఒక్క బీసీ లేడు మొత్తం ఆర్టీఐ కమిషనర్స్లో. ఉన్నట్టా సామాజిక న్యాయం? మళ్ళీ అదే ఆర్టీఐ కమిషనర్ గారి భార్య, ఆమెకు సినిమాలతో సంబంధం ఉండదు, ఆమెను చిత్రపురి కాలనీ అని ఒకటి ఉంటుంది, ఆడ ఇల్లులు కట్టి పేద సినీ కార్మికుల కోసం ఇస్తారు, దానిలో ఆమె మెంబర్ ఉంటుంది. ఆ చిత్రపురి కాలనీకి న్యాయం చేస్తా అని చెప్పి జూబ్లీహిల్స్ ఎలక్షన్ సందర్భంలో ఉదరగొట్టిరు ముఖ్యమంత్రి గారు. 52 జడ్జిమెంట్లు ఉన్నాయి పాపం వాళ్ళకి, పేద సినీ కళాకారులకు. ఇంతవరకు న్యాయం చేయలేదు. అంటే ఇటుపక్క అప్పర్ కాస్ట్ వాళ్ళే ఉంటారు ఆర్టీఐలో, పేద కళాకారుల పక్షాన కూడా వీళ్ళే ఉంటారు, సంబంధం లేనటువంటి వాళ్ళు. అంటే బేసిక్గా రేవంత్ రెడ్డి గారు చెప్పేది సామాజిక న్యాయం, కానీ పాటించేది ఆటవిక న్యాయం. అడవిలో ఏముంటుంది? ఎవరు బలవంతమైన జంతువు ఉంటే, ఎవరికి బాగా బలమున్న జంతువు ఉంటే మిగతా వీక్గున్న జంతువుల్ని కొట్టి చంపేసి తినేస్తుంది. కానీ అట్లా ఉండకూడదు. మనం మనుషులము, మనకు బుద్ధి ఉంది, జ్ఞానం ఉంది, ప్రతి ఒక్కరు సమానంగా ఉండాలని చెప్పి ప్రపంచవ్యాప్తంగా చర్చ జరిగి ప్రజాస్వామ్యం పుట్టి అందరికీ ఒకే విలువ అని చెప్పి ఇవాళ మనం ఒక సొసైటీగా బతుకుతూ ఉన్నాం. మరి ఈ సొసైటీలో అందరం ఈక్వల్ అని చెప్పాలి కదా, దానికి సంబంధించిన స్టెప్స్ తీసుకోవాలి కదా గవర్నమెంట్. తీసుకోకుండా మాదే సామాజిక న్యాయం మాట్లాడితే కాదు, చేయాలి, చేతలలో చూపించాలి, చేతలలో చేసేటటువంటి పొజిషన్లు ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. కాబట్టి మేము చాలా బలంగా అడుగుతూ ఉన్నాం.